వరంగల్ మహబూబాబాద్ జిల్లాల్లో యూరియా కోసం రైతులు అష్ట కష్టాలు పడుతున్నారు. తీవ్రమైన చలి పొగమంచును సైతం లెక్క చేయకుండా యూరియా బస్తాల కోసం నిరీక్షిస్తున్నారు. దీంతో యూరియా సరఫరా కేంద్రాలని జిల్లా కలెక్టర్ సత్యశారదాదేవి ఆకస్మికంగా తనిఖీ చేశారు. నర్సంపేటలోని లక్నేపల్లిలో సొసైటీ వద్ద క్యూలైన్లను పరిశీలించారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సరిపడా యూరియా ఉందని కలెక్టర్ భరోసానిచ్చారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి. సింధు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కోసం రైతులు అరిగోసలు పడతా ఉన్నారు. సొసైటీ కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తూ రాత్రి పగలు అనే తేడా లేకుండా యూరియా బస్తాల కోసం రైతులు ఎదురుచూసినటువంటి దృశ్యాలే కనిపిస్తూ ఉన్నాయి. తాజాగా వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గాల రైతులు పొగమంచును లెక్క చేయకుండా, చలిని లెక్క చేయకుండా రాత్రి నుంచే సొసైటీ కేంద్రాల వద్ద కావచ్చు, గ్రామాల రైతు వేదిక వద్ద ఎదురుచూసినటువంటి పరిస్థితి కనబడుతుంది. గత కొద్ది రోజులుగా నర్సంపేట నియోజకవర్గం వచ్చి వరంగల్ జిల్లా, మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా రైతులు యూరియా బస్తాలు దొరకట్లేదంటూ రోడ్లెక్తూ ధర్నా చేయడం కావచ్చు, యూరియా బస్తాల కోసం రాత్రి పగలు అనే తేడా లేకుండా చలిలో చలి మంటలు కాగుతూ అక్కడే బస్తాల కోసం వేచి చూసినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. గత కొద్ది రోజులుగా రబీ సీజన్ మొదలైనప్పటి నుంచి కూడా వరి నాట్లకు కావచ్చు, మొక్కజొన్న పంట వేస్తున్న క్రమంలో యూరియా అవసరం పడుతుంది. కానీ ఇప్పుడు యూరియా దొరకట్లేదు. యూరియా కోసం రోజుల తరబడి సొసైటీ కేంద్రాల దగ్గరికి వచ్చినా కూడా దొరకట్లేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. తాజాగా ఉన్నటువంటి పరిస్థితులను గమనించేందుకు ఈరోజు నర్సంపేట మండలం లక్నపల్లి గ్రామానికి వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారదేవి వెళ్లి అక్కడ క్యూలైన్ల నుండి రైతులతో మాట్లాడి ఎవరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు, యూరియా సరఫరాకు సంబంధించినటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులకు ఆదేశాలు జారీ చేస్తాం, తప్పకుండా యూరియా సరఫరా చేస్తాం, యూరియా నిల్వలు సరిపడే ఉన్నాయంటూ కూడా రైతులతో మాట్లాడి భరోసా కల్పించేటువంటి ప్రయత్నం చేశారు. కానీ రైతులేమో గత కొద్ది రోజులుగా క్యూలైన్లో వేచి చూస్తున్నాం, గత కొద్ది రోజులుగా బస్తాల కోసం తిరుగుతున్నాం, ఈరోజు రేపు ఒక బస్తా 2 బస్తాలు అంటూ అనేక ఇబ్బందులకు గురి చేస్తారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా చర్యలు తీసుకుని యూరియా దొరికేలా, యూరియా ఉండేలా, సరఫరా సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలంటూ రైతులు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు కొంత లక్నపల్లి కావచ్చు, నర్సంపేట మండలం, ఇటు పాపురావుపేట సంబంధించినటువంటి విలేజ్లు కావచ్చు, పాపాయపల్లె సంబంధించినటువంటి గ్రామాలలో ఉదయం నుంచే చలి పొగమంచు ఎక్కువ ఉన్నప్పటికీ కూడా, అసలు రోడ్లు కనబడే పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా వారంతా సొసైటీ కేంద్రాల దగ్గరికి చేరుకొని రైతులు అక్కడ బస్తాల కోసం ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి క్షేత్రస్థాయిలో ఉండి తప్పకుండా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా యూరియా సరఫరా చేయాలని డిమాండ్ అయితే వ్యక్తం అవుతా ఉంది. తిరుపతి, కొన్ని రోజులుగా చూస్తూనే ఉన్నాం, రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూనే ఉన్నారు సరిపడా యూరియా దొరకటం లేదని. కానీ అధికారులు చెప్తున్నారు సరిపడా యూరియా ఉంది అని చెప్పేసి. ఇప్పుడు కలెక్టర్ కూడా భరోసా ఇస్తున్నారు. సో ఇప్పటికైనా ఈ సమస్యకు పరిష్కారం దొరికే అవకాశం ఉందా? పరిష్కారం దొరికేటువంటి అవకాశం ఉందా అంటే తప్పకుండా ఉండేలాగా మార్గాలు ఉన్నాయి, ఉండకూడలాగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. గత కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక 5 జిల్లాల్లో ఒక యాప్ను తీసుకొచ్చి ప్రయత్నాత్మకంగా ఈ యూరియా సరఫరా చేసేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కానీ ఆ యాప్ ద్వారా అవగాహన లేకపోవడం కావచ్చు, యాప్ ద్వారా సరిగా రైతులు అప్లోడ్ కావచ్చు, అవన్నీ చేసుకోకపోవడం ఇబ్బందులు పడ్డాయి. కొన్ని సొసైటీ కేంద్రాలకు ఒకరోజు లారీ లోడ్ రావడం కావచ్చు, 2 రోజులు రావడం వెంటనే అయిపోవడం, మళ్ళీ 1 బస్తా 2 బస్తాలు ఇచ్చినటువంటి నేపథ్యంలోనే వరి నాట్లు వేయాలంటే, మొక్కజొన్న పండించాలంటే 1 బస్తా 2 బస్తాలతో ఎట్లా సాధ్యమవుతుంది? సాధ్యం కావట్లేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి, రైతులు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. కేవలం ఈరోజు అధికారులు అక్కడికి వెళ్ళి కొంచెం రైతులకు భరోసా కల్పించినప్పటికీ కూడా ఇంకా రైతులు క్యూలైన్లో ఉన్న రైతులు యథావిధిగా రాత్రి పగలు అలానే క్యూలైన్లో ఎదురుచూసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ క్యూలైన్లోకి వెళ్ళినటువంటి రైతులకు సరిపడా యూరియా కావాలంటే లోడ్లు ఎక్కువ రావాలి, యూరియా బస్తాలు ఎక్కువ వచ్చి ఒక్కొక్కరి బస్తాకు 5 నుంచి 10 బస్తాలు ఇస్తేనే మొక్కజొన్న కావచ్చు, వరి నాట్లకు అవసరం పడుతుంది. కానీ 1 బస్తా 2 బస్తాలు ఇస్తే ఇబ్బంది అవుతుంది. మళ్ళీ యథావిధిగా మళ్ళీ కుటుంబంతో మళ్ళీ అందరం వచ్చి క్యూలైన్లో నిలబడాల్సిన పరిస్థితులు ఉంటాయి. తప్పకుండా యూరియా బస్తాలు గ్రామీణ ప్రాంతాల్లో, గ్రామాలలో అందేలా చర్యలు తీసుకోవాలి. సొసైటీ కేంద్రాల దగ్గర భారీ లైన్లు ఉండకూడదంటే బస్తాలు అందేలా చూడాలంటే కూడా రైతులు కలెక్టర్తో మొరపెట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి వారంతా చర్యలు చేపడతామని చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈరోజు తాజాగా అసెంబ్లీలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పొడిన దగ్గర వెళ్ళి అసెంబ్లీలో కూడా వారు నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు యూరియా దొరకట్లేదు, అనేక ఇబ్బందులు కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రభుత్వం పట్టించుకోవాలంటే కూడా ఈరోజు అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. దీంతో సమస్య ఉంటే చెప్పాలి, కానీ ఇలా అసెంబ్లీలో ఇలా చేయదని కూడా ప్రభుత్వం సంబంధించినటువంటి పెద్దలు చెప్తా ఉన్నారు. మొత్తం ఇటు
యూరియా సమస్య బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగా కొనసాగుతున్నప్పటికీ కూడా రైతులు మాత్రం అనేక ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పటికైనా అనేక గ్రామాల్లో, మండలాల్లో, జిల్లాల్లో కూడా క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటించి క్షేత్రస్థాయిలో లారీ లోడ్ ఉండి అందేలా చర్యలు తీసుకోవాలి. కేవలం సరిపడా నిల్వలు ఉన్నాయని చెప్తున్నారే కానీ ఆ క్షేత్రస్థాయిలో మాత్రం రైతులకు బస్తాలు అందట్లేదంటూ కూడా రైతు సంఘాల నేతలు కావచ్చు, రైతులైతే ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కాబట్టి మరి చూడాలి. ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీలో నిరసన వ్యక్తం చేస్తే దానికి సంబంధించి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, ప్రభుత్వం ఇంకా యూరియా సరఫరాకు సంబంధించినటువంటి ఎటువంటి చర్యలు తీసుకున్నటువంటి రైతులైతే చాలా ఆవేదన వ్యక్తం చేస్తూ రైతులు తప్పకుండా బస్తాలు దొరుకుతూనే తమ జీవితాధారం వ్యవసాయం కొనసాగిస్తాను, లేదంటే ఇబ్బందులు ఎదుర్కొంటామంటూ కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. సింధు, రైట్, థ్యాంక్ యూ తిరుపతి.